మంకీ పాక్స్ ఇప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్ లో అల్లకొల్లం చేస్తుంది. ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మంకీ పాక్స్ వేరు, ఎంపాక్స్ వేరా? అసలు మంకీ పాక్స్ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. 1958 డెన్మార్క్ లో ఉన్న ల్యాబొరేటరీ ఇన్ కోపెన్ హెగన్ లో ల్యాబ్ కి సింగపూర్ నుండి అయితే మంకీస్ రావడం జరిగింది. ఆ మంకీస్ కి వైరస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై జరిగింది. అలాగే మంకీస్ నుండి హ్యూమన్స్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. అది 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ కాంగోలో అయితే ఐడెంటిఫై అయింది. 9 సంవత్సరాల అబ్బాయికి ఈ వ్యాధి సోకినట్టు. సో కాబట్టి ఇది ఇప్పుడు వచ్చిన వైరస్ అయితే కాదు, ఇది కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చిన వైరస్. బట్ కానీ నెమ్మదిగా తగ్గిపోయింది అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే జరిగింది. ఆగస్ట్ 15 పాకిస్తాన్ లో కూడా స్ప్రెడ్ అయింది. ఆఫ్రికన్ కాంటినెంట్ లో కాకుండా ఇప్పుడు క్లేడ్ 1B అనేది స్వీడన్ లో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మంకీ పాక్స్ ని ఎంపాక్స్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఈ రెండు డిఫరెంట్ వైరస్ అని అనుకోవచ్చు, కాదు, రెండు ఒకటే వైరస్. సో ఎంపాక్స్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఇది మంకీ నుండి వచ్చిందని చెప్పి అంటున్నారు. కాదు, ఇది యానిమల్స్ నుండి కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అని కాకుండా ఎంపాక్స్ అని పిలుస్తున్నారు. సో ఇప్పుడు మంకీ పాక్స్ ని రెండుగా విభజించారు, క్లేడ్ 1, క్లేడ్ 2 అని. సో క్లేడ్ 1 అనేది కాంగో బేసిన్ క్లేడ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు క్లేడ్ 2 అనేది కూడా రెండు సబ్ క్లేడ్స్ గా విభజించారు, క్లేడ్ 2A, క్లేడ్ 2B అనేది. క్లేడ్ 1 అనేది స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. 2023 జూన్ నుండి చూసుకుంటే కనుక 27,000 కేసెస్ అయితే నమోదయ్యాయి. 1100 మంది అయితే చనిపోవడం జరిగింది. దీంట్లో ఎక్కువ శాతం పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు కాంగో నుండి రవాండా, యుగాండా, బురుండి అలాగే కెన్యా కూడా స్ప్రెడ్ అయిందని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న గల్ఫ్ నుండి వచ్చిన ఒక వ్యక్తికి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయిందని కూడా చెప్తున్నారు. మంకీ పాక్స్ సిమ్టమ్స్ చూద్దాము. సిమ్టమ్స్ వచ్చి ర్యాషెస్, ఫీవర్ వస్తుంది, అలాగే దద్దుర్లు కూడా వస్తున్నాయి. ఫస్ట్ 3 days వచ్చేసి హెడ్ ఏక్, బ్యాక్ ఏక్ వస్తుంది, అలాగే బలహీనత అయిపోతున్నారు కూడా. రేరెస్ట్ కేసెస్ లో వచ్చి మెదడు వాపు వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో వచ్చి, అది కూడా రేరెస్ట్ కేసెస్ లో కళ్ళు కూడా కనిపించని పరిస్థితులు కూడా దారి తీయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చనిపోయే వాళ్ళ పర్సెంటేజ్ వచ్చి 3 to 6% వరకు అయితే ఉంది. అలాగే ఇది ఎక్కువగా కిడ్స్, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ లోగా ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి WHO చెప్తున్నారు. కాంగో అలాగే ఎఫెక్ట్ అయిన కంట్రీస్ కి మెడికల్ హెల్ప్ అయితే పంపిస్తున్నారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల గ్లోబల్ పాండమిక్ అనేది అరకట్టొచ్చు అని చెప్పి WHO డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే జ్వరం వచ్చిన 1-2-3 రోజుల కల్లా చర్మం మీద దద్దులు అయితే వస్తున్నాయట. వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోమని WHO చెప్తుంది. మీలో ఎవరికైనా గానీ వస్తుందని చెప్పట్లేదు, బట్ సేఫ్టీ కోసం చెప్తున్నాను. ఏంటంటే ఒకవేళ మీకు వస్తున్నట్టు ఏమన్నా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయితే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోండి. అలాగే ఎంత వీలైతే అంతగా యానిమల్ బ్రీడ్ కి దూరంగా ఉండే విధంగా చూసుకోండి. అసలు యానిమల్ బ్రీడ్ వల్ల హ్యూమన్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా నేను చెప్తాను. యానిమల్స్ కి కొంచెం క్లోజ్ గా ఉన్నా, కొరికినా, స్క్రాచ్ పడినా గానీ హ్యూమన్స్ కి వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతానికి మంకీ పాక్స్ కి క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ అయితే లేదని చెప్తున్నారు. అలాగే మనుషులకి ఎలా స్ప్రెడ్ అవుతుందో నేను చెప్తాను. ఒకరినొకరిని టచ్ చేయడం వల్ల గానీ, లేకపోతే డ్రెస్సెస్ కూడా టచ్ అయినా గానీ వస్తుంది. రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వెంటనే ఎవరైనా పడినా గానీ వెంటనే స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దేశంలో ఇంకా అయితే రాలేదు. సో మనం సేఫ్ గానే ఉన్నాము. సో స్ప్రెడ్ అయితే కనుక వెంటనే స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే పాపులేషన్ మన ఇండియాలో చాలా ఎక్కువ కాబట్టి. సో ఎంత వీలైతే అంత వీలైనంత వరకు శానిటైజ్ చేసేయండి, ప్రికాషన్స్ తీసుకోండి, ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ ని తీసుకోండి. ఇంతవరకు ఈ వీడియో నేను పడుతున్న 10% కి మీరు 90% హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో.